ఉగాది మీ అందరికీ చాలా చాలా బాగా కలిసి రావాలని, ఇప్పటి వరకు కష్టాలు నష్టాలు ఏ ఉన్నా అన్నీ పోయి సుఖాలు సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా తినడానికి ఇంత తిండి దొరికి ప్రశాంతంగా ఉండి ఏ కష్టం లేకుండా ఫ్యామిలీతో సంతోషంగా పీస్ఫుల్గా ఉంటే చాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ నన్ను బాధించిన వాళ్ళు, నా లైఫ్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు మాత్రం బాగుండాలని హవెవర్ నేనైతే కోరుకోను. దేవుడు సత్యం. దేవుడు ఇప్పటికైనా వాళ్ళకి మంచి పనిష్మెంట్ ఇవ్వాలి. కొంత పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది. ఈ ఉగాది సందర్భంగా ఇంకా స్ట్రాంగ్గా కోరుకుంటున్నా. ప్రతిసారి ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇది మాత్రం తప్పనిసరిగా నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం చేయని మిస్టేక్స్కి మనల్ని బ్లేమ్ చేసి మన లైఫ్తో ఆడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. వాళ్ళందరికీ నా ఉసురు, నా పాప ఉసురు కంపల్సరీ తగలాలి. దైవ సాక్షిగా కోరుకుంటున్నా. వాళ్ళ నాశనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళ్ళారా చూడాలి. సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పాపం ఇన్నోసెంట్, వాళ్ళకి తెలియకపోవచ్చు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలిసి జరిగితే మాత్రం వాళ్ళు కూడా అనుభవించాలి. వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా జరిగితే వీళ్ళు మాత్రమే అనుభవించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాట్ ఎవర్ ఇట్ మై బీ, నన్ను బాధించిన వాళ్ళు సర్వనాశనం కావాలని మీరు కూడా కోరుకోండి. అట్లా కోరుకోద్దేమో, బట్ కోరుకోండి. ఒక ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తప్పనిసరిగా పాపం తగిలితేనే ఇంకొకరు చూసి దాన్ని నేర్చుకుంటారు. ఇంకొకసారి ఇలా మనం రిపీట్ చేయొద్దు అని నేర్చుకుంటారు. సో హ్యాపీ ఉగాది అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.